అనంతపూర్ క్లబ్ సభ్యులందరూ కోరిక మేరకు ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళి సందర్శించడం జరిగింది. కానీ ఈరోజు ఇలా రావడం చాలా హాస్యాస్పదం. ఎవరైనా నిజంగా పేకాట కానీ క్లబ్బులు కానీ నడపాలనుకునే వాళ్ళు గుట్టుగా ఏదో అందరితో మీటింగ్ పెట్టుకొని దాన్ని నిర్వహిస్తారు. కానీ ఇలా ప్రెస్ మీట్ ముందర ఎవరైనా మాట్లాడతారా? ఆ రోజు ప్రెస్ వాళ్ళందరినీ దగ్గరే పెట్టుకొని ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. ఆయన కారు దిగినప్పటి నుంచి కారు ఎక్కే వరకు ప్రతి ఒక్క ప్రెస్ వాళ్ళని కూడా ఎవరిని పంపించుకోకుండా తన వెంటే పెట్టుకొని మాట్లాడడం జరిగింది. సభ్యులందరూ కోరిక మేరకు అన్న ఇట్లా మేము అంతా ఏజ్డ్ పర్సన్స్ 70 ఏళ్ళు 75 ఏళ్ళు వయసు ఉండే వాళ్ళన్నా మాకు దయచేసి అట్లా ఏమన్నా మా కోసం మాత్రమే, యూత్ కాదు, కేవలం ముసలి వాళ్ళకు రిటైర్డ్ అయిన వాళ్ళకు మాత్రమే ఇట్లా ఏమైనా పేకాట నిర్వహించడానికి ఏదన్నా మాకు అవకాశం ఉందేమని అడిగితే అన్నగారు ఒకటే చెప్పడం జరిగింది, ఇది నా పరిధి కాదు, ఒకసారి నేను జిల్లా ఎస్పీ గారికి కానీ కలెక్టర్ దృష్టికి కానీ తీసుకెళ్తా, ఒకవేళ వాళ్ళు లీగల్గా పెట్టచ్చు అని అంటే దాని మీద చొరవ తీసుకోగలుగుతాను, కానీ అంత మాత్రం ఇంకా అంతకుమించి నేనేం చేయలేనని చెప్పడం జరిగింది. అలాగే మిగతా అక్కడ రూమ్స్ అన్ని చెక్ చేయడం జరిగింది. రూమ్స్ అన్ని ఎక్కువ రేట్లు పెట్టడము, ఎవరికొవరికో ఇవ్వడము, మరి షాప్ రూమ్స్ కూడా ఎవరి చేతుల్లోనూ ఉన్నాయని చెప్పడం వల్ల అవన్నీ మొత్తం చెక్ చేయడం జరిగింది. దీని మీద దృష్టి పెట్టి క్లబ్కి ఆదాయం వచ్చే విధంగా నేను చొరవ తీసుకుంటానని చెప్పడం జరిగింది. అంతేగాని ఈ పేకాట గురించి చంద్రబాబు నాయుడు కలుస్తామనడం చాలా ఆశ్వాసమైన విషయం. ఇది ఇలాంటివి టీఆర్పీ రేటింగ్ కోసం పెంచుకోవడం కోసం ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం మంచిది కాదు. ఇలాంటి ఇప్పటి నుంచైనా మానుకోవాలని తెలియజేస్తున్నాం.